హాయ్ ఫ్రెండ్స్. నేను ఆ, ఆ, నేను డ్యూటీలో ఉన్నాను. డ్యూటీకి వచ్చాను అనమాట నా పేషెంట్ దగ్గరికి. ఇంకోటి, నేను కొంచెం బిజీగా ఉండి నిన్న రాజశేఖర రెడ్డి గారు పెద్దయ్య గారి నేను వర్ధంతి కదా ఆయనది, నేను వీడియో చేయలేకపోయినా, బాగా బాధ అనిపించింది. వీడియో చేయలేకపోయినా కదా అని బాధ అనిపించింది. సో ఆయనకు ఆ, అసలుకు నాకు తెలిసి నిన్న చెప్పలేకపోయినా కాబట్టి బిలెట్గా జోహార్ వైఎస్ఆర్. కానీ ఇంకొకటి, ఈ పాయింట్కి వస్తాము. ఈ ఏంటి, ఈ సుగాలి ప్రీతి కేసు, ఈ పవన్ కళ్యాణ్ ఈ పావుల కుక్క వీడు బిజపోడు ఏమంటాడు? ఆ, ఆ, ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఆ, నువ్వు ఇచ్చినావా? నీ ప్రభుత్వం ఏం న్యాయం జరిగిందని ఈ సుగాలి ప్రీతి కేసు నువ్వేం చేసినావు? దాన్ని వాడుకొని, రాజకీయంగా వాడుకొని, కుక్కలాగా పిచ్చి కుక్కలా ఎగిరి 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 నువ్వు వాడుకొని అవసరం తిరిగిపోయినాక నువ్వు దాన్ని గాలికి వదిలేసి, ఇప్పుడు సుగాలి ప్రీతి వాళ్ళమ్మ అడిగితే, వాళ్ళ మదర్ అడిగితే, నీ జన సైనికుల చెత్తనా కొడుకులతో తిట్టిస్తావా నువ్వు? జనసైకిల్ ఏవి ఏంటికి కూడా పీకలని ఏ కూతలు కూస్తున్నావురా నువ్వు? ఏరా పావుల కుక్కగా నువ్వు ఏం మాట్లాడుతున్నావు బేహకు? వీడేమో ముసలి కుక్కేమో ఏమంటాడు చంద్రబాబు నాయుడు, నువ్వు నీకు ధైర్యం ఉంటే సిగ్గుందా నీకు అసలుకు? ఆయన 11 సీట్లు అంటున్నావు, 11 సీట్లు అనకు. నువ్వు దొంగగా గెలిచి నువ్వు కారు కూతలు కుయ్యకు ముసలోడా నువ్వు. అసలుకి ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు దమ్ము ధైర్యం అంటే నువ్వుకి దమ్ము ధైర్యం ఉందా? నీకు దమ్ము ధైర్యము, నీకు సిగ్గు శరము ఉంటే, మానము ఉంటే జగనన్నకు ప్రతిపక్ష హోదా ఇవ్వు, మైక్ ఇవ్వు. ప్రతిపక్షానికి వస్తాడు అసెంబ్లీకి, అప్పుడు ఏంటో మిమ్మల్ని కడిగి పడేస్తాడు. ఎవరు ఏం చేసినారో, నీ ఈవీఎంతో ఎట్లా బతికినావో, ఎట్లా గెలిచినావో కూడా కడిగేస్తాడు మిమ్మల్ని. అందుకు భయం నీకు. రెచ్చగొడుతున్నావేమో. రెచ్చిపోతే ఇక్కడ నువ్వు రెచ్చగొడితే ఇక్కడ ఎవరు రెచ్చిపోరు చంద్రబాబు నాయుడు. మాటలు నోరుందని కుక్కాల మరగకు, మైకుందని మురుగుతా ఉన్నావు. వెన్నుపోటు తినవు, వెన్నుపోటుకు 30 సంవత్సరాలు గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? వాడేమో రిషికొండ ప్యాలెస్కి పోయి ఏరా కుక్కగా నువ్వు పెచ్చులు ఉడికిస్తావు బేకు చెత్తనా కొడక నువ్వు. పెచ్చులుడికి ఏందేందో కథల ఫోటోషూటు. జగన్ అన్నది కష్టము, మీరు అనుభవిస్తారు. మీరు అక్కడ పోయి సిగ్గుందర మీ బతుకులకు. కూటమి ప్రభుత్వం ఏర్పడింది, ఒక్కొక్కడన్నా కనీసం మేము ప్రజలకి ఇది చేసినాము అని ఏ నా కొడుకైనా అసెంబ్లీలో నోరెత్తి మైకులో మాట్లాడగలరా? ప్రధానం ఎవరికి ప్రజలకు సమాధానం చెప్పగలరా? ఇది చూసుకోండి ఫస్ట్. అంతేగాని కుక్కల మరగొద్దు, ఏరే పావుల కుక్క మరగొద్దు. సుగాలి ప్రీతి కేసును ఉపయోగించుకొని రాజకీయంగా లబ్ధి పొంది నువ్వు ఎమ్మెల్యేను, ఏం తొక్క ఎమ్మెల్యేను నువ్వు. వాడు వర్మగాడు, వాని వల్ల ఎమ్మెల్యేనా నువ్వు. లేకపోతే నీ కుక్క బతుకునిది. అర్థమవుతుందా? ఏదో మోడీ అండ వాళ్ళు అండ అని చూసుకొని నువ్వు చేసుకుంటున్నావేమో. కానీ జగనన్న జోలికి వచ్చినాక ఏంది తరం కొడతావు కొడక. నీకు మాత్రం రా ఈ 2029లో నిన్న బట్టలు ఇప్పించి కొడతారు రే పావులగా. నిన్ను మాత్రము ఏమి మక్కిళ్ళు ఇరగొడతారు, అది ఇరగొడతారు. నీకు కారు కూతలు కూర్చొని నోరుందని కళ్ళు నోట్లో కారం పడేసి కొడతాం. గుర్తుపెట్టుకో. నువ్వు డీసీఎం అవుతాను అనుకుంటే వచ్చి నువ్వు డీసీఎం అంటది. దానికి విలువ లేకుండా చేసినావు కదరా నువ్వు. కుక్కల మరుగుతావు. చెత్త విలువ లేవు నీకు, ఎథిక్స్ అంటూ ఏం లేవు నీకు. హాఫ్ నాలెడ్జీ కుక్కవరా నువ్వు. హాఫ్ నాలెడ్జీ నాలెడ్జీ లేని కుక్కవరా నువ్వు. నాలెడ్జీ లేకుండా మాట్లాడుతావు నువ్వు. ఎటు గాలి పడితే అట్లా పడతావు. ఊసర వెళ్ళిన రంగులు మార్చుకుంటా. అయ్యో, అది నిన్ను చూసి సిగ్గుపడుతుందిరా. ఒరే పావుల కుక్క, నిన్ను చూసి సిగ్గుపడుతుంది. అర్థమవుతుందా? వాడేమో లోకేష్ గడేమో ఏరా లోకిగా కండ్లకు కొవ్వెక్కి, మదమెక్కి, పొగురెక్కి చెప్పుతో కొడతారు. నేను గుర్తుపెట్టుకో. చెత్తముండా కొడక, లోకి నా కొడక నువ్వు. నీకు మాత్రం మూతి అంటే నిన్ను మాత్రం రూమ్లోకేసి నాలాంటి దొరికితే గిన రోగలముడు తీసుకొని కొడక నిన్ను రూమ్లోకి గుతికి పడేస్తారా నేనైతే. అది పక్కరా లోకిగా. నిన్ను మాత్రము అస్సలు జగనన్న మీద ఏకవచనంతో మాత్రం నీకు చెప్పు ఇరుగుతుంది లోకిగా. నిన్ను పండ్లు రాలుతాయి. చెత్తముండా కొడక నువ్వు. ఏ బ్రష్ ముండా కొడక. గుర్తుపెట్టుకో. చెప్పు తీసుకుంది అంతం నిన్ను. జగనన్న మీద ఏకవచనంతో మాట్లాడితే చిల్లర ముండా కొడక. నీవెంత, నీ బతికెంత? 2 ఎకరాలతో సంపాదించి కోటు సంపాదించారు. అవినీతి సొమ్ముతో బతుకుతున్నారా నీ నాయనగాడు నువ్వు.
కుక్కలారా కక్కిస్తాలేండి. 2029 నీకు మాత్రం పక్కా జైలు రై. నా మాటిని మీ నాయనకు చెప్పు. ఏమని చెప్తావు? నానా మనకు జైలు సిద్ధం చేసేసేయి. జైలు ఒక పెద్దది మనందరికీ కూటమి ప్రభుత్వం ఎంతమంది ఉన్న అందరూ జైలు ఖచ్చితంగా పంపిస్తారు 2020లో. జగన్మోహన్ రెడ్డి మనకు ముందునే జైల్లో ఫెసిలిటీస్ అన్ని పెట్టించి సెల్ ఏర్పాటు చేయించుకో. అర్థమవుతుందా? కట్టించుకో. రాజమండ్రి జైలు పక్కన ఇంకొకటి సెల్ ఏర్పాటు చేయించేస్తాయి. అన్ని ఫెసిలిటీస్ పెట్టుకొని మీ ఎంతమంది కూటమి ప్రభుత్వం ఎవడెవడైతే ఉన్నాడో అడ్డమైన గాడిదలని ఆ గాడిదలందరినీ వేసేస్తాడు నెక్స్ట్. అర్థమవుతుందా? పిచ్చి కూతలు కుయ్యకండి ఎరా బెహు ముండా కొడకలారా. ఒక్కొక్కడు ఒక్కొక్క కారు కూతలు కూస్తారు. పనికి మాన ముండా కొడకలారా. ఏమ్రా మీరు ఏమనుకుంటున్నారు? జగనన్నను ఏమి కండ్ల కొవ్వెక్కి మదమెక్కి పొగురెక్కి ఒక్కొక్కడి మూతి పండు రాలగొట్టాలి ఒక్కొక్కరికి. నాకైతే నిజం ఎంత పిచ్చి కోపం. జగనన్న మీదకి వస్తారు కుక్కలు. బ్యా ఛీ, కుక్కలు సిగ్గుపడతాయరా మిమ్మల్ని. కుక్కలతో కూడా పోల్చకూడదురా. మీరు ఊర కుక్కల కంటే అదుమానం రా. అవన్నీ విశ్వాసం ఒక ముద్ద అన్నం పెడితే ఉంటారా మీరు? మింగుతున్నారు. ఏమి ఇసుకేసి నోట్లకి ఇసుకేసి కొట్టాలి రాళ్ళతో కూడా మిమ్మల్ని. మాట రాకోకుండా కొట్టాలరా మిమ్మల్ని. వేదవల్లారా. ఒక్కొక్కడు ఒక కారు కూతలు కూస్తారు జగనన్న మీద. ఎగురుతా జగనన్న లేకపోతే బతుకులేదు దరిద్రం ముండా కొడకలకు. గెలిచినది జగనన్న. ఓటు బ్యాంక్ ఎంత కదా చెత్త ఒక ముండా కొడకలారా. 44% ఓటు బ్యాంకు సింగల్. అర్థమవుతుందా? మీరు కూటమి ప్రభుత్వం కుక్కరాలు వచ్చినారు. అర్థమవుతుందా? 60% ఏంది తొక్క. నోరుందని పేలకండి. జగనన్న మీద ఒక్కొక్కడు ఇచ్చినాక లోకిగా నిన్ను మాత్రం మూతి పండ్లు రాలగొడతాం. గుర్తుపెట్టుకో లోకిగా. చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వు అనుకుంటున్నావేమో. వాడు వీడు నీ నాయనగాడ నోరు అదుపులో పెట్టుకో. నాకు నిజంగా మీ నాయన మాత్రము భూత వైద్యం దగ్గర అవసరం నేనే చాలు. కూర్చోబెడతా వ్యాపక మండలి తీసుకునేది, ఓ పక్క చెప్పులు పట్టకున్నది. దానా నీ నాయనకు పట్టిన దయ్యం పీడ అంతే కొడతా పక్కగా. అర్థమవుతుందా? మంత్రాలు కూడా అవసరం లే. నా దగ్గర కూర్చోబెట్టి మీ నాయన తీసుకొచ్చి ఓ పక్క చెప్పులు ఓ పక్క వ్యాపక మండలి తీసుకొచ్చి వాచి పడేస్తా కూర్చోబెట్టి. చేస్తాం. పరిపాలన చెయ్యండి అంటే అప్పులు చేసి దివాలా తీసినారు. రాష్ట్రాన్ని దివాలా తీసి అప్పులు ఊబిలోకి నెట్టేసినారు కదా మీరు. మనుషులేనా అసలుకు? ఒక ఇంగిత జ్ఞానం అంటే ఒక నాలెడ్జ్ ఉందా మీకు? ఎవరికి నాలెడ్జ్ ఉంది? ఎవడు ఒక్కొక్కడు ఒక్కొక్క దోసుకు తింటున్నాడు. అర్థమవుతుందా? న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. గుర్తుపెట్టుకో. పిచ్చి కుక్కలా మరగొద్దు. అది ఆడబెట్టలే మరుగుతాయి. మురిగి వస్తున్నారు. అర్థమవుతాయి. జాగ్రత్త. బీ కేర్ఫుల్గా. లోకేష్గా రేపు పావుల కుక్క పౌడర్ వేసుకొని చంద్రబాబు నాయుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేయండి. మీ పరిపాలన గాలికి వదిలేసి పిచ్చి పనులు చేస్తున్నారు దరిద్రులారా. ఏం బతుకులరా మీది. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయడం లేదు. అందుకని కూడా నాకు మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే కదా 10 మంది షేర్ చేస్తే మ్యాటర్ పోతుంది, జనాలకి వెళ్ళిపోతుంది కదా అండి. ప్లీజ్ అండి, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ అండర్స్టాండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. రిక్వెస్ట్ అనుకోండి ప్లీజ్.